హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులుస్లో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ ప్రియసఖి పార్ట్ 16 అండి. ఈ కథలోని ముందు భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిట్టి కామెంట్ రాయండి అబ్బా. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా? పవన్ చేసుకున్న పని తెలిసిన హారిక బాధపడుతూ ఉంటే ప్రణీత్ ఆమెను హాస్పిటల్కి తీసుకుని పోతాడు. పావనికి విడాకుల విషయం తెలిసి కోప్పడుతూ ప్రణీత్ కోసం నేను ఎంత దూరమైనా పోతాను అంటుంటే చంద్రశేఖర్ వారిని వారిస్తూ ఉంటాడు. హారిక ప్రణీత్ పవన్ దగ్గరికి వెళ్ళగా వారికి పక్కనే ఉన్న గదిలో పావని ఉంటుంది. పావని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వడానికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ కూడా గంగాధర్ చూసుకోవడానికి ఆ గది నుండి బయటికి రాగా ఎదురుగా వాణి చంద్రశేఖర్ ఉండడం చూడడంతో అతను కోపంగా వాణి దగ్గరకు వెళ్ళగా చంద్రం తన తాతను ఆపుతూ మేమే లోపలికి వస్తాం, బయట వేరే వాళ్ళు ఉన్నారు, మన పరువే పోతుంది అనడంతో గంగాధర్ కోపంగా మళ్ళీ తిరిగి గదిలోకి వెళ్ళగా తన వెనకనే వాణి చంద్రంతో ఆ గదిలోకి వెళ్ళింది. అయితే వాణి పావనిని చూస్తూ తనకిష్టం లేకపోయినా సరే పలకరిస్తూ ఇప్పుడు ఎలా ఉంది అంటూ అడగ్గా పావని విజయమ్మ తనను కోపంగా చూస్తూ చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నంగనాచిలా వచ్చి అడుగుతున్నావా అంటే వాణి కూడా ఏమాత్రం తగ్గకుండా చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత అంటారు పెద్దలు, ఇప్పుడు మీకు అదే జరిగింది అనడంతో పావని చూడు అని నీ పెళ్లి బంధాన్ని నీ ఇష్ట ప్రకారం తెంచుకోగలవేమో, కానీ నీ కూతురి వంట్లో నా అన్న రక్తం ఉంది, దాన్ని మేము ఎలా అయినా సరే మా దగ్గరికి తెచ్చుకుంటాం, అప్పుడు నువ్వు నీ తమ్ముడు మళ్ళీ పాప కోసం మా కాళ్ళ బేరానికే వస్తారు అంటూ ఉంటే వాణి నవ్వుతూ అవును, అసలు ముందు మీ అన్న నీ మాటను వింటాడా, నీ ఆటలు ఇంకా సాగనిస్తాడా, అది నువ్వు అసలు ఆలోచించావా, తన జీవితంలో ఇలా జరిగిన తర్వాత కూడా తన కూతురి జీవితం కూడా మీ చేతుల్లోకి తీసుకుంటూ ఉంటే చూస్తూ కూర్చుంటాడంటావా, మీ ఇష్టానికి మీరు ఇంతలా మాట్లాడుతున్నారు కదా, ఒక్కసారైనా ఈ విషయం మీద తనతో మీరు అసలు మాట్లాడారా, నాతో విడిపోవడం ఇష్టమేనా అని అడిగారా, అసలు ఇప్పుడు ఒకవేళ మీ ఇష్ట ప్రకారం తనకు నాతో విడిపోవడం ఇష్టమే అయితే నేనిప్పుడు ఇలా తన పక్కన ఉంటూ నుంచొని మీతో ఇలా మాట్లాడేదాన్నే కాదు కదా, అసలు ఈ ముసుగులో గుద్దులాట అంతా ఎందుకు చెప్పండి, మీ అన్న మీ ముందే ఉన్నాడు కదా, ఒక్కసారి అడిగి చూడండి అంటూ ఉంటే విజయమ్మ కోపంగా అసలు నువ్వెవతవే మధ్యలో, నా మనవడు ఇంతవరకు మా మాట కాదు అనలేదు అంటూ ఉంటే వాణి చంద్రం వైపు చూస్తూ చూడు చంద్రం, ఇప్పుడే ఇక్కడ ఈ విషయం తేలిపోవాలి, నేను నీకు కావాలి అంటే నాతో నా ఇంటికి రా, నువ్వు నేను మన పాప హ్యాపీగా ఉండొచ్చు, అవసరమైతే నేను వెంటనే నా పేరు మీద ఉన్న ఆస్తినంతా కూడా నీ పేరు మీద పాప పేరు మీద రాస్తా, మనం వేరే ఇల్లు తీసుకొని హ్యాపీగా ఉందాం, లేదు ఇక్కడే ఉంటాను అంటావా, నా తమ్ముడు నీ చెల్లికి మొగుడు కావాలి అంటావా చెప్పు, ఈ క్షణమే ఇక మన ఇద్దరి జీవితంలో ఆఖరి క్షణం భార్యాభర్తలుగా అంటూ చెప్పడంతో పావని కోపంగా అంటే ఏంటే ఇప్పుడు నీకోసం మా అన్న ఇంత ఆస్తిని వదులుకొని మీ తమ్ముడి మోచేతి నీళ్ళు తాగుతాడు అనుకుంటున్నావా, నీతో బంధం కోసం మా కుటుంబంలో ఉన్న అన్ని సంబంధాలను వదులుకుంటాడు అనుకుంటున్నావా, నువ్వు కాకపోతే నీలాంటి వారు బోలెడు మంది ఉంటారు అంటూ ఉంటే విజయమ్మ కూడా అవును, నువ్వు నీకు పుట్టిన పిల్ల కాకపోతే నా మనవడికి ఇప్పటికిప్పుడే పెళ్లి చేస్తే సంవత్సరంలోపు ముని మనవన్ని చేతిలో పెడతాడే, ఏంటో దేశం మీద నువ్వు ఒక్కదానివే ఆడపిల్లవైనట్లు మాట్లాడుతున్నావు, దేశమేమీ గొడ్డు పోలేదుగా అంటూ ఉంటే వాణి చంద్రం వైపు చూస్తూ పెళ్ళం పిల్లలు ఎలా పోయినా నీకు పర్వాలేదా, నీ చెల్లి కోరిక తీరితే చాలా, ఇదే కదా మీ అందరూ అనుకుంటుంది, నువ్వు ఇప్పటిదాకా వీళ్ళు మారతారేమోనని ఎదురు చూస్తూ ఉన్నావు, కానీ ఇప్పటికి కూడా వీళ్ళల్లో నువ్వు అనుకునే మార్పు అస్సలు రాలేదు, కాబట్టి మన ఇద్దరం ఇంకా దూరంగా ఎదురు చూడడం కూడా వేస్ట్, నీ సమాధానం ఈ రోజుతో మాకు తెలియాలి అంటుంటే చంద్రం ఒక నిమిషం పాటు ఆలోచించుకొని తన కుటుంబం వారి వైపు చూస్తూ తన తాత మాట కూడా అదేనా అంటూ అడగ్గా
గంగాధర్ కూడా చంద్రాన్ని చూస్తూ, అవునురా, ఈ దేశమేమి గొడ్డిపోల, ఆడపిల్లలు చాలామందే ఉన్నారు. ఇది కాకపోతే ఇలాంటిది ఇంకోటి అనగానే చంద్రం కోప్పడుతూ, అవునా తాతయ్య, ఇంత తెలిసిన మీకు దేశం మగపిల్లల విషయంలో కూడా గొడ్డుపోలేదు అని తెలియలేదా? భూమి మీద ప్రణీత్ ఒక్కడే మగాడు కాదు కదా, మరి వాడి కోసం ఇంతలా ఎందుకు మీరు చేస్తూ ఉన్నారు? మీరు కూడా దీనికోసం ఎందుకు ఇంతలా దిగజారిపోతున్నారు? నా జీవితాన్ని ఇంత ఇబ్బందుల పాలు చేసే బదులు దీనికి ఎందుకు మీరు సర్ది చెప్పడం లేదు అంటూ ఉంటే వారికి చంద్రం మాటలకు తల కొట్టేసినట్లుగా అయ్యి తనతో ఆర్గ్యుమెంట్లో గెలవాలి అనుకుని గంగాధర్, ఏరా ఏమంటున్నావు, తెలుస్తుందా నీకు అంటూ ఉంటే చంద్రం కూడా కొంచెం కూడా తగ్గకుండా, తాతయ్య, ఇప్పటిదాకా మీ మాటను నేనెప్పుడూ జవదాటలేదు. ప్రతిదీ కూడా మీకు నచ్చినట్లుగానే చేశా. కానీ ఇక చాలు, ఇక భరించడం అయితే నా వల్ల కాదు తాతయ్య. నేను నా భార్యకు విడాకులు ఇవ్వను. నాకు నా పాప కావాలి. ఇప్పటిదాకా వాళ్ళు నా వల్ల పడ్డ బాధ చాలు. ఇప్పటిదాకా నేను మీకు చెప్పి చూసినా కానీ మీలో కొంచెం కూడా మార్పు రాలా. అందుకే ఇక మీరు వానికి టైం ఇచ్చారు కదా తన తమ్ముణ్ణి పెళ్ళికి ఒప్పించమని. కానీ ఇప్పుడు నేను మీకు టైం ఇస్తున్నా. ఇప్పుడు నేను నా భార్యతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. నేను మీకు కావాలి అంటే, మీ వారసుడిగా రావాలి అంటే ఇంకో 2 నెలల్లో దీనికి పెళ్లి చేయండి. నేనప్పుడు మీ మనవడిగా ఆ ఇంటి వారసుడిగా వస్తా. లేదు కాదు, ఇంకా మాకు ప్రణీతే కావాలి అని చూస్తారా? అది దాని జీవితంలో జరగని పని. కాబట్టి నేను కూడా తిరిగి రావడం అనేది జరగని పనే అవుతుంది. దయచేసి ఇప్పటికైనా దాని సంతోషమే కాకుండా కుటుంబ భవిష్యత్తు కూడా ఆలోచించండి అంటూ చెప్పి అక్కడి నుండి వాణి చేపట్టుకొని వెళ్ళిపోయాడు. దాంతో మనవడు చేసిన పనిని చూసిన వీరికి ఏం చేయాలో ఎలా చేయాలో తెలియకపోతూ ఉంటే పావని మాత్రం వాణి అక్కడి నుంచి వెళ్ళిపోతూ తనను చూసిన చూపును నవ్విన నవ్వును గుర్తు తెచ్చుకుంటూ రగిలిపోతూ, తాత, ఇంకా సుందరన్న రాలేదు. వాడికోసారి ఫోన్ చేయి. తనకు ఏదో తెలిసిందన్నాడు కదా, అదేంటో మనకు త్వరగా తెలిస్తే మనం తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఆ ప్రణీత్ తన ఆట మొదలుపెట్టేలోపే మనం మొదలు పెట్టాలి అంటుంటే గంగాధర్ కూడా సుందరానికి ఫోన్ చేయగా, సుందర్, వస్తున్నా తాత, కింద సెలార్లో ఉన్నా అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇంకోవైపు పవన్కి అప్పుడే మెలకువ వచ్చింది. దాంతో అతను కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉంటే అది చూసిన హారిక, పవన్, పవన్ అంటూ కంగారుగా అతన్ని పిలుస్తూ ఉంది. దాన్ని గాజు తలుపు నుంచి చూస్తున్న వర్షిత్కి లోపల రగిలిపోతూ ఉంది. తన అక్కను మోసం చేసి తన అమాయకత్వాన్ని వాడుకొని ఆ కమల్నితో కలిసి మోసం చేస్తున్నందుకు, తన ఫీలింగ్స్తో ఆడుకుంటున్నందుకు అతన్ని చంపేయాలి అని కోపం వస్తున్నా సరే వర్షిత్కి తన అక్క హారిక ఆరోగ్యం సంగతి గుర్తుకు వచ్చి భయం వేస్తుంది. ఎందుకంటే ఆమెను ఇంకా 2 నెలల సుమారు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ చెప్పాడు. ఆమెను భయపెట్టే విషయాలు కానీ బాధ పెట్టే విషయాలు కానీ అంత త్వరగా చెప్పకూడదు అని డాక్టర్స్ మరీ మరీ చెప్పారు. పైగా ఈ సమయంలో ఆమె స్థితి కూడా ఏమంతా బాగాలేదు. ఇష్టం లేని పెళ్ళి, పైగా ప్రాణంగా ప్రేమించిన వాడు ఇప్పుడు ప్రాణాపాయంలో ఉండడం ఒక ఎత్తు అయితే, అసలు వాడిది ప్రేమే కాదని, అదొక అబద్ధమని, కేవలం డబ్బు కోసం, హోదా కోసం, పరపతి కోసం తన ఫ్రెండ్తో కలిసి ఆడిన నాటకమని తెలిస్తే హారిక గుండె నిజంగానే ఆగిపోతుంది. ఒకవైపు ప్రేమికుడు, మరోవైపు స్నేహితుడు మోసం చేశారని తెలిస్తే ఆమె ఈ పరిస్థితిలో అస్సలు తట్టుకోలేదు అంటూ వర్షిత్ దాని గురించి ఆలోచిస్తూ అక్కడికి అప్పుడే వచ్చిన కమల్నిని చూస్తూ ఆమె అంజలికి టీ ఇవ్వగానే కమల్నిని పక్కకు తీసుకుపోయి మనసులో ఆమె మీద ఎంత కోపం ఉన్నా సరే పైకి మాత్రం ప్రశాంతంగా నటిస్తూ కమల్నినే చూస్తూ, నీకు పవన్ మెడిసిన్ తీసుకున్నాడని ఎలా తెలుసు అంటూ అడగ్గా కమల్ని తనతో చాలా మామూలుగానే, నేను పవన్ దగ్గరికి తనని కలవడానికి వచ్చా. పాపం కదా పవన్, పెళ్ళి ఆగిపోయిన తరువాత ఎలా ఉన్నాడా అని చూద్దామనుకున్నా. కానీ ఆ టైంలో తను అలాంటి పని చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు వర్షిత్. అది చూసి నేను చాలా కంగారు పడ్డా. దాంతో వెంటనే తనను హాస్పిటల్కి తీసుకుని వచ్చి జాయిన్ చేశా. టయానికి తీసుకుని రాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ ఘోరాన్ని అస్సలు ఊహించుకోలేము
అంటూ ఉంటే వర్షిత్ లేకపోతే ఏమయ్యేది, సచ్చి శవం అయ్యేవాడు, దెబ్బకి పీడ పోయేది అంటూ ఉంటే కమల్ని కోపంగా, వర్షిత్ తను ఎంతగా మీ అక్కను ప్రేమించినాడో అలా ఎలా అంటావు నువ్వు అసలు అతన్ని అంటుంటే వర్షిత్ చిరాగ్గా, లేకపోతే ఏంటి వాడు చేసిన పని అంటుంటే కమల్ని కూడా కోపంగానే, పవన్ మీ అక్కను ఎంతలా ప్రేమించాడో నీకు తెలియదు, తను లేకపోతే అతను అస్సలు తట్టుకోలేడు, అందుకే ఇలా చేశాడు, అతని ప్రేమ నీకు తెలియడం లేదా అంటుంటే వర్షిత్ ఆమెను హీనంగా చూస్తూ, అక్క ప్రేమ దక్కనందుకు చేశాడా, లేక అక్క పెళ్ళి వేరే వాడితో జరిగింది కాబట్టి మేము మా సపోర్ట్ని వాడి కంపెనీకి ఇస్తామా లేదా అనే భయంతో మమ్మల్ని మా అక్కని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి చేశాడా అంటూ ఉంటే కమల్ని ముందు తడబడినా సరే కోపంగా, వర్షిత్ ఏంటి నువ్వు అసలు మాట్లాడుతున్నావు, మీ అక్కను నిజంగానే తను ప్రేమించాడు, అయినా డబ్బు మదం చూసుకొని బంధువులను కూడా పట్టించుకోలేని మీలాంటి వాళ్లకు ప్రేమల గురించి వాటి విలువల గురించి ఏం తెలుస్తుందిలే అనగానే వర్షిత్ కూడా కోపంగా, అసలు వాడిది నిజమైన ప్రేమే అయితే వాడికి మా అక్క పరిస్థితి బాగా తెలుసు, మరి అన్నీ తెలిసి వాడు ఇలా ఎందుకు చేశాడు అంటే కమల్ని దగ్గర ఆ ప్రశ్నకు సమాధానం లేదు. ఇంకోవైపు లోపల పవన్ తన ఎదురుగా హారికను చూసేసరికి సంతోషంతో ఆమెను చూస్తూ, హారిక, హారిక వచ్చావా, హారిక నా కోసం వచ్చావా, నాకు తెలుసు హారిక, నీకు నేనంటే ప్రాణం, ఐ లవ్ యూ సో మచ్ హారిక, ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఉంటే హారిక పవన్కు మరోవైపు కూర్చొని ఉన్న ప్రణీత్ని చూస్తూ తన చూపును మళ్ళీ పవన్ మీదకు మలిచి, పవన్ నువ్వు అసలు ఎందుకు ఇలా చేసావు పవన్, ఇలాంటి పిచ్చి పనిని ఎవరైనా చేస్తారా అంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటే పవన్ కూడా చాలా బాధగా, నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాననుకున్నావు హారిక, నువ్వు నా ప్రాణం అది నీకు తెలీదా అంటూ తన చేతికి సెలైన్ని మరొక చేతితో పీకేసి తన 2 చేతులలోకి హారిక చేతిని తీసుకొని, నువ్వు లేకుండా జీవించడం నేను ఊహించుకోలేకపోతున్నా హారిక, అది నా వల్ల కావడం లేదు నా వల్ల కావడం లేదు, అందుకే ఇలా చేసే హారిక అంటూ చాలా ఎమోషనల్గా హారికను మ్యానిపులేట్ చేస్తూ, హారిక ఇక నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నా వల్ల కాదు హారిక, మనం ఎటైనా వెళ్ళిపోదాం హారిక, హారిక అసలు వీళ్ళెవరూ కూడా మనకొద్దు, నువ్వు నేను మాత్రమే ఉందాం, నీ ప్రేమ మాత్రమే నన్ను బతికిస్తుంది హారిక అంటుంటే అప్పుడే ప్రణీత్ మాట్లాడుతూ, అసలు నువ్వేమంటున్నావు పవన్ అంటూ అనగానే ఆ మాటలు విన్న పవన్ ఆ మాటలు వినిపించిన వైపు తిరిగి చూడగా అక్కడ అతనికి ప్రణీత్ కనిపించాడు. అతన్ని చూడడంతోనే ఇతనికి ఫీజులు ఎగిరిపోయాయి. అలాంటి సమయంలో కూడా తన తెలివిని వాడుతూ, ప్లీజ్ అండి, నాకు హారికంటే ప్రాణం, నా నుంచి తనను విడదీయద్దు అంటూ ఉంటే ప్రణీత్ చిన్న నవ్వుతో, అసలు నేను మీ ఇద్దరికీ ఎలా కనిపిస్తున్నా, నేను మనిషినే, రాక్షసునైతే కాదు, మనుషులను దూరం చేయడానికి, అలా అని నేను మరీ అంత మంచివాడిని కూడా కాదు పవన్, నాది అనుకున్న దాన్ని పక్కవాడికి అప్పగించే అంత మంచివాడిని అయితే అస్సలు కాదు, ఇంకో విషయం, నాది అనుకున్న వస్తువు మీద వేరే వాడి చూపు పడితేనే నేను తట్టుకోలేను, అలాంటిది నువ్వు నా దగ్గర నుంచే తీసుకెళ్లాలని చూస్తున్నా, మరి నేను నా చేతులు ముడుచుకొని కూర్చుంటాను అనుకుంటున్నావా, చావగొట్టి చెవులు మూస్తా, పెద్దలేదో అప్పుడప్పుడు అంటుంటారు కదా, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని, కానీ నేను ఏకంగా రాడ్డుతోనే దాన్ని చచ్చేదాకా వీరబాదులు బాదుతా, కాబట్టి మీరు ఎవ్వరి మీద ఎవ్వరూ ఆశలు పెట్టుకోమాకండి, నేనేమి హారికను తీసుకెళ్ళి చంద్రమండలం మీద అయితే దాచిపెట్టట్లా, తను ఇక్కడే ఈ భూమండలంలోనే బ్రతికే ఉంది, నీ కళ్ళెదురుగా కనిపిస్తుంది కదా, కానీ ఆ బ్రతుకుని నాతో బ్రతుకుతుంది అంటూ పవన్ని ప్రణీత్ కోపంగా చూస్తూ అతనికి అంతకుముందు తన పిఏ పంపించిన మెసేజ్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు. అదేంటంటే, సార్ పవన్ పెద్ద ఫ్రాడ్ సార్, అతనికి ఇప్పటికే 3 అమ్మాయిలతో సంబంధం ఉంది, వారి వివరాలను తెలుసుకుంటున్నా, అతని గురించి కూడా ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది, అతను డబ్బు మనిషి, మేడం జాగ్రత్త అని ఉంది ఆ మెసేజ్లో సారాంశం అంతా. దాంతో ప్రణీత్కి పవన్ విషయం అర్థమైపోయింది.
పవన్కి ప్రణీత్ మాటల్లో వార్నింగ్ కనిపిస్తూ ఉంటే లోపల భయం వేస్తూ ఉంది. కానీ అతనికి హారిక ఆరోగ్య పరిస్థితి బాగా తెలుసు కాబట్టి ప్రణీత్ ఏమీ చేయలేడు అనే ధీమా కూడా అతనికి ఉంది. దాంతో పవన్ ధైర్యంగా, ప్రణీత్ నువ్వు నిజంగా రాక్షసుడివే, అందుకనే ఇద్దరి ప్రేమికులను విడదీశావు. నీ ప్రేమ కోసం నువ్వంత చేస్తే లేంది నా ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తా, చివరకు నా ప్రాణాలను కూడా లెక్క చేయను. నాకు తనంటే ప్రాణం, తనే లేకపోతే నాకింకా ఈ ప్రాణం అవసరం లేదు అంటూ ఇంకా ఏదో అనబోతూ ఉండగా ప్రణీత్ హారికను చూస్తూ ఆమె అతని మాటలకు చాలా ఎమోషనల్ అవుతుందని గమనించి, ఓ అవునా, మీ ఇద్దరిది అంత నిజమైన ప్రేమ, తన కోసం నువ్వు ఈ స్థాయికి వచ్చావు కాబట్టి ఇది నిజమైన ప్రేమ అంటున్నావు. అయితే నేను కూడా నీలాగే ఏదో ఒకటి చేసుకొని ఇదిగో ఈ పక్కన కనిపిస్తుందే ఈ బెడ్ మీద పడుకుంటా. నాకు తనంటే ఇప్పుడు ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉన్నట్లే కదా ఈ పని చేస్తే. సో చూద్దాం తను ఎవరి మాట వింటుందో, ఎవరితో ఉంటుందో అంటూ ప్రణీత్ పవన్ బెడ్కి పక్కనే ఉన్న సర్జికల్ నైఫ్ని తీసుకుంటే అదంతా చూస్తున్న హారిక వెంటనే పవన్ చేతిలో ఉన్న తన చేతిని విదిలించుకొని, ప్రణీత్ ఏంటిది, నీకేమన్నా పిచ్చా అంటూ అతని దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకుని పక్కన పడేసి ఆమె చేతిలో ఉన్న ప్రణీత్ చేతిని చూసుకుంటూ ఉంటే ఆమెకు ఒక్క నిమిషం గుండె ఆగిపోయినట్లుగా అనిపించింది. ఆమె అదంతా ఒక్క రెప్పపాటులో చేసిందనేలే కానీ తను చేసింది తనే నమ్మలేకపోతుంది. దాంతో ప్రణీత్ పవన్ని నవ్వుతూ చూస్తూ హారిక భుజం చుట్టూ చెయ్యి వేసి, తను బాగానే ఉన్నాడు హారిక, తనకు ఏమీ కాదు, తన గురించి నేను ఆల్రెడీ డాక్టర్స్తో ఫోన్లో మాట్లాడా. సో యూ డోంట్ వరీ ప్లీజ్, నాకు ఇప్పటికే చాలా వర్క్ ఉంది, ఇంటికి వెళ్దాం, నీకోసం నా వర్క్ అంతా కూడా పక్కన పెట్టి ఇలా హాస్పిటల్కి వచ్చా. సో ప్లీజ్ ఇంకా టైం అయింది అనడంతో హారికకు ఓ విషయం బాగా అర్థమైంది. తనను అక్కడ వదిలేసి ప్రణీత్ ఇంటికి వెళ్ళడు అని. దాంతో ఆ విషయం నిర్ధారించుకుని చేసేదేమీ లేక పవన్ వైపు జాలిగా చూస్తూ నేను రేపు వస్తా అంటూ చెప్పి మౌనంగా బయటికి కదలగా పవన్ మొహం తెల్లబోయింది. పవన్ అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవడం, పైగా ప్రణీత్ తనకు అలా వార్నింగ్ ఇవ్వడంతో అతని బుర్ర అస్సలు పనిచేయడం లేదు. ఇంకోవైపు పావని ఆ రూమ్లో అలా ఆలోచిస్తూ ఉండలేక గాలి కోసం బయటికి రాగా తన ఎదురుగా ప్రణీత్ నిలబడడంతో అతను తన కోసమే వచ్చాడేమోననుకొని ఉత్సాహంగా అతని దగ్గరికి వెళ్ళగా అప్పుడే ప్రణీత్ వెనక ఉన్న రూమ్లో నుండి హారిక బయటికి వచ్చింది. దాంతో ప్రణీత్ హారిక భుజం చుట్టూ చెయ్యి వేసి పావనిని ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే అతనికి ఎదురుగా అప్పుడే సుందర్ హాస్పిటల్లోకి వస్తూ ఉన్నాడు. ఏమండోయ్, మరి ఇప్పుడు కథలో తరువాతి భాగంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి అబ్బా కొంచెం ప్లీజ్.